వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తూఫ్రాన్‌లో ఒక లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. హిందూ అబ్బాయిగా పరిచయం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతని అసలు రంగు బయటికి పడింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చూస్తే తూఫ్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తాను అనాథనని చెప్పుకుంటూ ఓ కుటుంబానికి దగ్గరయ్యాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన ఓ హిందూ కుటుంబం తమ అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మేడ్చల్ జిల్లా కౌకూర్ దర్గాకు వెళ్లారు. అక్కడే హేమంత్ అని పేరు చెప్పుకుంటూ ఉంటున్న ఓ వ్యక్తి ఆ కుటుంబానికి పరిచయం చేసుకున్నాడు, దగ్గరయ్యాడు. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో హేమంత్ అనే వ్యక్తికి ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని రోజుల తర్వాత హేమంత్ అనే వ్యక్తి ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. అతన్ని ఫాలో కూడా అయింది. చివరికి హేమంత్ ఫోన్ ని కూడా పరిశీలించగా ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. హేమంత్ ఊరు విడిచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి గ్రామానికి రావడంతో గ్రామస్తులు అతన్ని చితకబాదారు. దీంతో అసలు విషయం చెప్పేశాడు. తాను అనాథ కానని, తనకు కుటుంబం ఉందన్నారు. అంతేకాకుండా తన పేరు హేమంత్ కాదని నాజర్ అని చెప్పుకొచ్చాడు. తమది గుంటూరు అని, తమ కుటుంబం అక్కడే ఉంటుందని తెలిపాడు. చివరికి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హిందూ సంస్థలు, హిందూ సంఘాలు చాలా రోజులుగా హిందూ కుటుంబాలను జాగృతం చేస్తూనే ఉన్నాయి. విధర్మీయులు ఓ పద్ధతి ప్రకారం హిందూ కుటుంబాలను టార్గెట్ చేస్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. మన చుట్టుపక్కల ఎవ్వరు అనుమానంగా కనిపించినా చాలా జాగ్రత్తగా ఉండాలని, కదలికల్ని కూడా గమనించాలని చెప్తూనే వస్తున్నారు. అయినా మాత్రం మనం వినట్లేదు. ఒక వ్యక్తికి సంబంధించి ఓ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నామంటే వెనక ముందు ఆలోచించకుండా వాడు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసి పెళ్లి చేయడమేనా? అయినా రోగం వస్తే హాస్పిటల్కి పోవాలి, దర్గాలకు చర్చిలకు కాదు. హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. ఇలాంటి మూఢనమ్మకాలతో మీరుంటున్నారు కాబట్టి ఆ మూఢనమ్మకాలని ఆసరా పెట్టుకొని మీలో ఉన్న అమాయకత్వాన్ని చూసి మీ జీవితాలను కాలరాస్తున్నారు ఇలాంటి దుర్మార్గులు. వీళ్ళని ఊరికే వదిలేయకూడదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.